నమస్కారం. ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అనపర్తి నియోజకవర్గంలో 34.5 కోట్లతో నీటి పథకాలు పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ కాకినాడలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కూటమి ప్రభుత్వంతోనే పల్లె ప్రగతి సాధ్యం. కొత్తపేట నియోజకవర్గంలో పనుల జాతర. పిఠాపురంలో కలబెత్తిన ఉద్యోగ సంఘాలు అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించాలని వినతి. ఈ వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ 2026 ఉదయం 7 గంటలకు కాకినాడ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్, రాజేంద్ర సింగ్ కమాండెంట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ఎస్ శ్రీనివాస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కాకినాడ పోర్ట్ మరియు ఇతర గెస్టులు ఈ ప్రోగ్రాం కి హాజరయ్యారు. దీనికి ఎం మురళీధర్ మరియు రాజేంద్ర సింగ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. మార్గమధ్యంలో మత్స్యకారులు, ఉపాధ్యాయులు, పలు శాఖల అధికారులు వారికి స్వాగతం పలికారు. ఈ సైకిల్ ర్యాలీతో పాటు ఇతర సైకిలిస్ట్స్ కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీ కాకినాడ పోర్ట్ నుంచి రాజోలు మీద నుంచి సకినట్పల్లి, నర్సాపూర్, కృత్తివేణి మీదుగా మచిలీపట్నానికి చేరతారు. టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ప్రతి సంవత్సరం ఒక 50,000 పోస్టులు పడతాయి. అప్లై చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జల్ జీవన్ మిషన్ నిధులు 11.70 కోట్లతో బిక్కవోలు మండలంలో చేపట్టనున్న అమరజీవి జలధార తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 1650 కోట్లతో చేపట్టిన అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బిక్కవోలు మండలంలో 11.70 కోట్లతో చేయబో పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో అనపర్తి, బిక్కవోలు, పెద్దపూడి మండలాలకు 34.5 కోట్లతో ఈ జలజీవన పనులు చేపట్టడం జరుగుతుందని, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఎప్పటి నుంచో వేలేని రోడ్లను కూడా వేస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈ అభివృద్ధిని చూడలేక సోలో వీడియోలు చేసుకుంటూ జనాలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. చేయని పనులకు కూడా ఆర్చీలు కట్టుకోవడం కాదు అభివృద్ధి అంటే అని, అదే మేము చేసే పనులకు ఆర్చీలు కట్టాలంటే నియోజకవర్గం అంతా ఆర్చీలే కనపడతాయన్నారు. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పంపిణీ చేశారు. చికిత్సలు చేయించుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి వరమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. 32వ డివిజన్ టీడీపీ నాయకులు నేమాని సత్యనారాయణ సమక్షంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చుల కోసం అధికంగా ఖర్చు చేసిన వారు సీఎం సహాయ నిధి సాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో, పట్టణాలు ఉన్నాయో అవి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది అనుకోకుండా అనారోగ్యం గురవుతున్నారు. కొంతమంది అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. అప్పటికప్పుడు అర్జెంట్ గా వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చాలా మట్టికి డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పి మా దగ్గర రావడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతామని మాకు చెప్పడం ప్రజలు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు ఈరోజు. అలాంటివన్నీ ఇవ్వడంతో, ఆ డబ్బులు ఇవ్వడంతో ఈరోజు ఈ పేద కుటుంబాలన్నీ కూడా చాలా మంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం దొరుకుతుంది ఈ రోజున. చూడండి, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికీ సుమారు మా కాకినాడ నగరంలోనే 6 కోట్ల రూపాయలు ఇచ్చామండి. ఎక్కడికెక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. వీళ్ళు అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. ఈ సాయం చేసి పొందిన వారు అందరి తరపున, కాకినాడ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు అండి చాలా మంది మా దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటున్నారు. బాబు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి, వారు చల్లగా ఉండాలి, వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాలాంటి వారికి మేలు జరుగుతుంది, వారికి చెప్పండి అని ప్రత్యేకంగా చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈ కుటుంబ ప్రభుత్వం ఆలోచన. ఏమండి, కంటిన్యూ ఉండునంటేనని చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆయన లేకపోవడం, 5 సంవత్సరాలు మళ్ళీ వేరే వాళ్ళ ప్రభుత్వం రావడం, వైసీపీ ప్రభుత్వం రావడం. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ముమ్మిడివరంలో పార్టీ శ్రేణులు సరిపల్లి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్స్ అందజేసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు. స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మాట్లాడుతూ, ప్రియతమ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోయినప్పటికీ యువ నాయకుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అన్ని మండలాల్లోనూ ఆయన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముమ్మిడివరంలో ప్రతిభ పాఠశాలలో విద్యార్థులకు ఫ్రూట్స్, ఐస్ క్రీం, బిస్కెట్లు పంచిపెట్టారు. తాడి నరసింహారావు ఇంటి దగ్గర భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బుచ్చిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నగర పంచాయతీ ఆవరణలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం బాలగేట్ సెంటర్లో ఉన్న రాజకీయ కళ్యాణ మండపంలో గొల్లపల్లి ధర్మారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనేక సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా జరిగాయి. మరెన్నో పుట్టినరోజు వేడుకలు బుచ్చిబాబు జరుపుకోవాలని, ప్రజాసేవలో అంకితమై నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన అన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి పునాది అన్న జాతిపిత మహాత్మా గాంధీజీ మాటలు నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం మండలంలో వివిధ గ్రామాల్లో 3.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వచ్చే 3 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ చందన బ్రదర్స్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఎదురుగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో మేడ్సిటి సాయి, మోకా గౌతమ్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. సాధారణ రోజుల్లోనే హెవీ ట్రాఫిక్ తో పిఠాపురం పాదగయ క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాంటిది శివరాత్రి నేపథ్యంలో అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారని బీఎస్పీ పిఠాపురం ఇన్ఛార్జ్ కండవెల్లి లోబరాజు, సిపిఎం జిల్లా నాయకుడు కోనేటి రాజు ప్రశ్నించారు. ప్రజలు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ప్రమాదాలకు, ఇబ్బందులకు గురికాకుండా పాదగయ క్షేత్రం హైవే జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ ను తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వారు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ స్థలం కాబట్టి మనం అనేది ఏంటంటే అక్కడ నేషనల్ హైవే గుడి దగ్గర 4 రోడ్లు చేస్తాం. చాలా భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆల్రెడీ భక్తులు వచ్చిన వాళ్ళకి మన పార్కింగ్ ప్లేస్. జై భీమ్. నా పేరు కండవెల్లి లోబరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మన కుక్కుడేశ్వర స్వామి గుడి మహాశివరాత్రి పురస్కరించుకుని ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి మా పిఠాపురం భక్తులందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి పిఠాపురం శివరాత్రికి కుక్కుడేశ్వర స్వామి గుడికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే మన పిఠాపురం హైవేకి చేసుకున్న గుడి నేషనల్ హైవే, దాని పక్కనే ఎగ్జిబిషన్కి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఇటు సోమలకోట, ఇటు కాకినాడ, ఇటు పిఠాపురం ఊళ్ళోకి అక్కడే 4 రోడ్ల జంక్షన్లోనే ఉత్తప్పుడే చాలా ట్రాఫిక్కి చాలా ఇబ్బందికరంగా ఉంది. అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా అసలు లేకుండా ఉంది. దీని పట్ల పోలీసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి. అలాంటి ప్లేస్లో ఎగ్జిబిషన్కి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారనేది మాకు అర్థమవుతలేదు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల్ని మనం సేఫ్గా చూసుకోవాలంటే అక్కడ పెట్టిన పార్కింగే సరిగా లేనప్పుడు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ వల్ల వచ్చిన భక్తులకి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని మీద పోలీసు డిపార్ట్మెంటు అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి అక్కడ 4 రోడ్ల జంక్షన్లో గుడి దగ్గరలో ఎగ్జిబిషన్ ఇవ్వడం వల్ల అనేక రకమైన భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ఎక్సిడెంట్లు ఉన్నా కూడా చాలా సహకరించబడుతుంది. అలాంటిది పోలీసు డిపార్ట్మెంట్ గుర్తు రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలంలోని చింతలూరు ఉత్తర ముఖద్వారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తృతీయ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుప్పావాడ సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా 58 కేజీల పులిహారను రాతిగా పోసి స్వామి రూపంలో
తీర్చిదిద్ది స్వామివారికి నివేదన సమర్పించారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. అనంతరం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా రాజమన్నార అలంకారంలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి ఊరేగారు. ఇటు గరుడను నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గున పగిలే అన్న అన్నమాచార్య కీర్తనను గుర్తు చేస్తూ గరుడ వాహనంపై స్వామివారి వైభవాన్ని తిలకించడానికి భక్తజనం పోటెత్తారు. అశేష భక్తజనం సందోహం గౌంద నామస్మరణ గావిస్తూ ఉండగా భక్తులను అనుగ్రహిస్తూ స్వామివారి గరుడ వాహన సేవ ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ज्योतिष्केकस्तमीमः पृथुवाचा अमर्त्य घृतनिर्विक्राहुतः अग्निर्यज्ञस्य हव्यः तं समादो यतस्तुद्धेध्ययज्ञावन्तः आचक्रुरग्निमोदय ॐ समिद्धो अग्न आवददेवां यज्ञस्वरः तं हि हव्यवाणसो ॐ आजुहोतादुवस्यता अग्निप्रयन्त्यध्वरे हृदे त्वां हव्यवाहनम् ॐ आजुहोतादुवस्यता अग्निप्रयन्त्यध्वरे. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పిఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీషా మాట్లాడుతూ త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చని తెలిపారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఉద్రేకం అనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుని దర్శించవచ్చని పేర్కొన్నారు. మానవుణ్ణి మహనీయుడిగా మలిచే జ్ఞాన నేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని తెలిపారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం, సామాజిక సేవలను నిర్వహిస్తూ మత సామరస్య సదస్సులతో మానవతా విలువల పరిరక్షణ కోసం పాటుపడుతున్న పీఠం విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం అని అన్నారు. ప్రతి క్షణం కూడా మనకి తెలియ విష్ణు మహేశ్వరుడు ఒకటే జన్మించి దుర్భావాలతో మానవుడు అదేవిధంగా పోటీ చేసినప్పుడు కూడా మంచి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నట్లయితే చక్కటి సాధన చేస్తూ మన పీఠం పిలిపించారు. తర్వాత నేను హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా
ఈ యొక్క మహాసభల యొక్క విశిష్టత 1928లో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునేవాళ్ళం. అక్కడి నుండి 2000 సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగుల సమస్యలన్నింటినీ రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పిఠాపురం యూనిట్ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతున్న గ్రీవెన్స్ సెల్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ 5-మ్యాన్ కమిటీ సభ్యులు బోదూరి కిషోర్ కు గెద్దాడ శ్రీనివాస్ ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గెద్దాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారి పిలుపు మేరకు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క ఎమ్మెల్సీ గారికి మన ప్రభుత్వ ఉద్యోగుల తరఫున, అనగా మన ప్రభుత్వ ఉద్యోగులు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అందులో ఆర్థిక అంశాలు, అదేవిధంగా ఆర్థికేతర అంశాలు, అనగా ఆర్థిక అంశాల నిమిత్తం మనకి పిఆర్సి మరి త్వరితగతిన ఇచ్చే విధంగా, డిఏ బకాయిలు ఏ అయితే ఉన్నాయో 2023 నుంచి కూడా అవి త్వరితగతిన మనకి చేరే విధంగా, మరియు ఆర్థికేతర అంశాలు ఈ జిపిఎస్, సిపిఎస్ వాటిని రద్దు చేసి మరి ఓపీఎస్లోకి మారుస్తామని ఈ ప్రభుత్వం వారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు ఏవైతే దాదాపు ఇప్పటి వరకు ఒక 25,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అదే మరి ఈ సంవత్సరం ఆఖరికి అవి 35,000 కోట్ల వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బకాయిల్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉద్యోగులకి ఒక ఇళ్ల స్థలాలు కేటాయించడం ద్వారా అయితే ఇంకే రకమైన దీని ద్వారా కూడా ఈ మన సంఘం కొన్ని సిఫార్సుల్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటిని ప్రభుత్వం వారు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేస్తున్న అసత్య ప్రచారాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువైన తిరుమల లడ్డూ ప్రసాదంపై అబద్దపు ఆరోపణ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం స్వామివారి ప్రసాదాన్ని కూడా వదలకుండా అపవాదులు మోపడం కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. తిరుమల లడ్డూ తయారీ పూర్తిగా సంప్రదాయాలు, శాస్త్రోక్త విధానాలు, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో జరుగుతుందని, ఈ విషయాన్ని దేశమంతా తెలుసునని చెర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కావాలనే అసత్య ప్రచారం చేయడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక మనకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూని అపవిత్రం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. మరి ఏదైతే గడిచినటువంటి కాలంలో మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని ఇట్లాంటి వ్యవహారాన్ని ధృవీకరిస్తున్న విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన్ని పూర్తిగా రాజకీయాల నుంచి పక్కన పెట్టి చేయాలన్నట్లు ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ రోజున మనందరి యొక్క ఇలవేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమల తిరుపతి లడ్డూలో ఈ పంది కొవ్వు ఎన్ని కలిసాయని చెప్తున్నారు. మరి దానిని వ్యతిరేకించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని ఈ వ్యవహారంలో కలగజేసుకుని హిందూ మనోభావాల్ని కాపాడే కార్యక్రమం చేయండి, ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే మతిపోయి ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారనే విధంగా ఆయన చెబితే మరి సుప్రీంకోర్టు కలగజేసుకుని ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్లో మరి ముగ్గురు అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉంటే ఇద్దరు అధికారులు మన రాష్ట్రం నుంచి కూడా వేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టుకి సిట్ ఇచ్చినటువంటి నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం మరి తప్పు, ఎక్కడా కూడా తిరుపతి లడ్డు అపవిత్రం కాలేదు. ఇందులో ఏదైతే మరి పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదా ఇతర కొవ్వులు కలవలేదనేటువంటి మాట చెబుతూనే మరి ఏదైతే వెజిటేబుల్ ఆయిల్ లాంటివన్నీ కలిసి ఉండొచ్చే మాట సిట్లో వివరించారు. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలందరూ చీకుడుతున్న తరుణంలో ముఖ్యంగా హైందవ సమాజం అంతా కూడా నమస్కారం. ఈ రోజున ఎక్కడ నలుగురు కూర్చున్నా తిరుపతి లడ్డు చర్చనీయాంశంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్నా కూడా లెక్కలేదు అనేటటువంటిది మనకి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల వలన రూఢి అవుతుంది. సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ కల్తీ జరగలేదు, పంది కొవ్వు లేదా జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వారు వేసినటువంటి ఛార్జ్షీట్లో కూడా ఎక్కడ కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడ ప్రస్తావింపబడలేదు. అయినప్పటికీ కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఉన్నారు అనేది మనందరికీ తేటతెల్లం అవుతుంది. ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో వాళ్ళని ఏదో రకంగా ఆ గొంతు నొక్కేయాలి, వాళ్ళని బయటికి రానివ్వకూడదు అని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా అప్రతిష్ట పాలు చేస్తూ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రక్తపాతాలని సృష్టిస్తున్నారు, గొడవలను సృష్టిస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైల్లో నిర్బంధిస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి చెప్పాలి అంటే కంస పరిపాలన కింద జరిగింది. 100 తప్పుల తర్వాత ఏ రకంగా శిక్ష పడ్డాడో ఆ రోజున ఆ రాక్షసులు అదే రకంగా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతిలో శిక్ష పడతారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెంచిన ట్రేడ్ లైసెన్సుల ఫీజును రద్దు చేయాలని గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ అన్నారు. కాకినాడ నగరంలో చిరు వ్యాపారస్తులు మొదలు పెద్ద వ్యాపారస్తుల వరకు ట్రేడ్ లైసెన్సుల ఫీజును భారీగా పెంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారని గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కలిసి వ్యాపారస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఇటీవల నగరపాలక సంస్థ వ్యాపారస్తులపైన 400 నుంచి 800% వరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజును భారీగా పెంచిందని అన్నారు. ఈ చర్య సరైనది కాదని వారు తెలిపారు. భారీగా పెంచిన ట్రేడ్ లైసెన్స్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బహుళజాతి కంపెనీలు మాల్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆన్లైన్ వ్యాపారం పెరిగిన తర్వాత స్థానికంగా ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు భారీగా తగ్గాయని అన్నారు. ఈ సమయంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు భారీగా పెంచడం సరైన పద్ధతి కాదని, ఇది అనాలోచిత చర్యని వారు విమర్శించారు.
ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతాం. స్టేట్ వైడ్ ఇష్యూగా ఉంది. వాళ్ళకి మన అభిప్రాయం చెప్తాం. మ్యాక్సిమం జరగకుండా చూస్తామని నేను అందరూ అనుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాంచవాహనిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెర్లజేకి రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, గ్రామ సంక్షేమం, ప్రజలు సుఖశాంతుల కోసం స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా మనం స్వామివారి రూపాన్ని చూడండి. బాబా వైకుంఠవాస కలిగవాస పరందామా మేము వచ్చామయ్యే గమంతమయ్యే మహానుభావు ఎంతో దూరానికి వచ్చాము. మీ దర్శనానికి వచ్చాం. మా మొక్కులు తీసుకోవయ్యే మహానుభావ, మా మొక్కులు తీసుకోవయ్యా. ఇప్పుడు మహాభక్తులు రెడ్డి చిన్ననాయుడు గారి స్వామివారికి 100 రూపాయలు వేయించుకోవాలి. వారిని వారి కుటుంబాన్ని కూడా వెంకటేశ్వర స్వామి వారు ఆ లోకాంతిగా మా స్నేహితులకు ఒక వాద్యాలను ప్రచారించమని ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేబీరాణి మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి 30,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, పంట నష్టపరిహారాలు చెల్లించాలని కోరారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి రోజు వేతనం 600 చొప్పున 200 రోజుల పనిదినాలు కల్పించాలని కోరుతూ ఈ సమ్మె జరుగుతుందని తెలిపారు. కార్మికులందరూ ఉద్యోగ, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఫిబ్రవరి 12 బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, ఏఐటియుసి జిల్లా నాయకులు తోకల అన్నవరం, రైతు కూలీ సంఘం నాయకులు వల్లూరు రాజబాబు, మహిళా సంఘం నాయకురాలు దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. తీసుకొస్తూ 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ లేబర్ కోడ్ని 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి చీకటి రోజు. ఆ రోజు నుండి కార్మిక చట్టాలన్నీ రద్దయ్యి లేబర్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఎన్నికలైన తర్వాత చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీహార్ ఎన్నికలైన తర్వాత ఇంకా ఈ దేశంలో నేను తప్ప ఇంకొకరు లేరు అని మొత్తం అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊడుగం చేస్తూ మొత్తం ఏ విధమైనటువంటి భయం, జంకు లేకుండా ఈ ప్రభుత్వాలన్నీ కూడా నా చెప్పు చేతల్లో ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అనే దుర్మార్గమైనటువంటి వైఖరితోటి కార్మికుల యొక్క నడ్డి విరిచి వాళ్ళ యొక్క ఏదైతే పోరాట స్ఫూర్తితోటి బ్రిటిష్ వాళ్ళ మీద కూడా పోరాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అంతకు ముందే కూటమి ప్రభుత్వం మొత్తం 10 గంటల పని దినాన్ని వాళ్ళ యొక్క కేబినెట్ ఆమోదించింది. అంత దుర్మార్గంగా ఈవేళ ఏదైతే 1945లో 48లో కనీస వేతనాల చట్టం వచ్చిందో ఆనాటి నుండి కూడా ఎవరికి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కనీస వేతనాలు అమలు చేయండి అని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం. కానీ ఈ రోజున లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు అమలు చేయండి లేదా కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పే హక్కు కూడా లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. బేరసారాలాడే చట్టం కానీ, పిఎఫ్పిఎస్ఐ బోనస్ చట్టం కానీ, అలాగే పెరిగే ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సినటువంటి వేతనాలు కానీ వీటన్నిటిని నోరెత్తకుండా ఏదైతే మనధర్మ శాస్త్రంలో ఏదైతే ప్రభుత్వం అలాగే అధికారులు యాజమాన్యం దయాదక్షిణాల మీద డబ్బులు ఇస్తే తీసుకోవాలి, ఫలితం అడగకుండా మీరు పని చేయాలని చెప్పి మనధర్మ శాస్త్రం చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ మనధర్మ శాస్త్రాన్ని అమలు చేసే పనిలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి వైఖరికి నిరసనగా ఈ నెల 12వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు
జరుగుతున్నటువంటి దేశవ్యాప్త రానున్న సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని మంచినీటి వృధా కాకుండా నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని వాడుకోవాలని కాకినాడ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంచినీటిని వృధాగా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ రేచర్లపేటలో ఓ ఇంటి వద్ద మంచినీటి కొళాయి నుంచి వృధాగా నీరు పోతుండడం గమనించిన కమిషనర్ ఆ గృహానికి మంచినీటి సరఫరాను తక్షణం బంద్ చేయించారు. ముఖ్యంగా అందరికీ కోరేది ఏంటంటే ఏదైతే డ్రింకింగ్ వాటర్ పంపిస్తున్నామో ఆ డ్రింకింగ్ వాటర్ పైప్ ద్వారా పెద్ద పైప్ ద్వారా వాటర్ తీసుకుని ఆ వాటర్స్ కూడా వాకిల్ అంతా కడుగుతుంది, రోడ్డు మీద కూడా కడుగుతుంది. మంచి డ్రింకింగ్ వాటర్ని అలా మిస్యూజ్ చేయడం యాక్సెసిబుల్ కాదు. డెఫినెట్గా వాటర్ ఆపేయమని చెప్పాను, కనెక్షన్ ఆపేయమని చెప్పాను. 2 days ఆర్డబ్ల్యూఎస్ యూ హ్యావ్ టు స్టాప్ ఫర్ కనెక్షన్ ఫర్ ద 2 days ఫర్ దేర్ హోమ్. ఎందుకంటే ఈ సమ్మర్ వస్తుంది, నీరు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ తాగే నీరుని పట్టుకొచ్చి మరి వారు కార్లు కడగడము అదేవిధంగా రోడ్లు కడగడం చేస్తున్నారంటే చాలా చాలా బాధ అనిపించింది. ఇక్కడ అట్లాగే ఎవరు చేసినా మాత్రం ఇమీడియట్గా ట్యాప్ కనెక్షన్ ఆపేస్తాం. ఇది మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. కింద లో లెవెల్లో ఉన్న ప్రాంతం వారేమో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే స్థితి కల్పిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయము. అదేవిధంగా ఈ డాగ్స్. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.